ప్రేమ స్వరూపి రాత్రికాల వేళ మా ప్రభువా మీ సన్నిధానములో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. గతించిన ప్రభువా వారమంతయు కాచి కాపాడిన దేవుడు నా ప్రభువా, ఈ రాత్రికాల వేళ నా తండ్రి ఎంతమంది నా ప్రభువా భయంకరమైన తలనొప్పి చేత బాధపడుతున్నారు. మరి బొమ్మ నొప్పి, తలనొప్పి, మరి తల వెనుక భాగం నొప్పి, మరి నా తండ్రి భయంకరమైన నరాలు, మెడ నరాల నొప్పి చేత బాధపడుతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. కాళ్ళ వాతం, కీళ్ళ వాతం, భయంకరమైన నా తండ్రి మరి ఎముకల వాతము చేత బాధపడుతున్న వారిని బాగు చేయమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభా, ఈ యొక్క రాత్రికాల సమయమందు చేయి నొప్పి, కాలు నొప్పిని జ్ఞాపకం చేసుకొని విడిపించండి. నడుము నొప్పి, భయంకరమైన వెన్నుపూస నొప్పిని బాగు చేయండి తండ్రి. ఆరైదుగానే ప్రభా ఫ్రెడ్ పనులను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ అన్నకి మరలా ఇన్ఫెక్షన్ అయిందని విన్నాం తండ్రి. దయతో కృపతో అన్నని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నలిపి పరిమళింపజేసే దేవుడు నాయన, విరిచి ఆశీర్వదించే దేవుడు నా ప్రభా. ఈ రాత్రికాల వేళలో ప్రభా మీ సన్నిధానములో చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. దైవమా సహాయం చేయండి ప్రభువా, పరిశుద్ధాత్మన సహాయం చేయండి. అన్నకి మీరే మంచి ఆరోగ్యము, బలమును, శక్తిని మీరు అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాము స్వామి. బలవంతుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము ఈ రాత్రి ప్రభా. అన్నకి మంచి ఆరోగ్యం దయచేయండి ఆయన. మా దేశం జ్ఞాపకం చేసుకోండి అయ్యా. ఈ దినాన మా ప్రభువా మా దేశ ప్రజలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితంలో ఉన్న ప్రతి ఒక్క ఒత్తిడి నుంచి, మానసిక ఒత్తిడి, త్రాగడనే ఒత్తిడి, నా తండ్రి అబద్ధము, మోసము, నరహత్య, జూదము, భయంకరమైన డ్రగ్స్కు బానిసలైపోయిన ఆ ఒత్తిడి నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇది నాన్న ప్రభువా ఇండిపెండెన్స్ డే నా తండ్రి, 15 ఆగస్టున ఆయన ఎంతోమంది ఖైదీలకు విడుదల కలిగే దినము నా తండ్రి. అదే రీతిగా ప్రభువా వారు ఈ లోకంలో వారు ఖైదీలుగా విడిపించబడ్డారు, కానీ ముఖ్యంగా ప్రభువా అవసరమైనది సాతాను బంధకాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఎంతమంది అపవాది బంధకాలతో ఉన్నారు, తల్లిదండ్రుల మాట వినకుండా మొండివారిగా చేస్తున్న అతన్ని ఆ కాట్ల నుంచి విడిపించున్న ఆయన. చదువుకోకుండా సినిమాలకి, టీవీలకి, సెల్ ఫోన్లకి బానిసలైపోయి కట్టు నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ప్రార్థన చేయకుండా, మాట వినకుండా తల్లిదండ్రులకు మరలబడే నా తండ్రి కట్ల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏ దురాత్మ కట్లు, ఏ అంధకార కట్లు, ఏ చీకటి కట్లు ప్రభువా వేధిస్తున్నాయో విడిపించండి. ప్రతి యవన బిడ్డపై మీ బలమైన పరిశుద్ధాత్మను కుమ్మరించండి. సర్వశక్తిమంతుడ ఆత్మ అగ్ని వర్షాన్ని కుమ్మరించి, బలమైన పరిశుద్ధాత్మ అగ్నిని కుమ్మరించి, అగ్ని వర్షమును కుమ్మరించి, దైవమాయి రాత్రి కాల సమయమందు మీ సన్నిధిని కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం. కుమ్మరించండి, 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 కుమ్మరించని ప్రార్థిస్తున్నాం. పరిశుద్ధాత్మన, బలమైన పరిశుద్ధాత్మను కుమ్మరించండి. సర్వశక్తిమంతుడ ఆకాశమందు మీరు తప్ప మాకెవరున్నారు? ఆకాశము మీ సింహాసనము, భూమి మీ పాదపీఠము నాయన. ఈ రాత్రి ప్రతి యవ్వన బిడ్డపై బలమైన పరిశుద్ధాత్మను కుమ్మరించండి ప్రభువా. వివాహము కాని వారికి చక్కటి వివాహాలు జరుగుటకు మీ కృప సహాయం చేయండి. వరునికి వధువును, వధువుకు వరుణ్ణి సిద్ధపరచు నాయన. స్త్రీకి పురుషుని, పురుషుడికి స్త్రీని సిద్ధపరచు నా తండ్రి. ప్రభా విధవరాళ్ళ పక్షాన వ్యాజ్యమాడు నాయన. విధవరాళ్ళ పక్షాన కార్యము చేయి ప్రభా. దేవా సహాయము చేయండి, దేవా సహాయం చేయండి. దేవా మా ప్రార్థన ఆలకించు నాయన. మా దేశ క్షేమాన్ని జ్ఞాపకం చేసుకున్నా తండ్రి. మా దేశమును చూసి దాటి వెళ్ళకు నాయన తండ్రి. రాత్రికాల సమయం అస్సాములో జరుగుతున్న భయంకరమైన ప్రభువా తండ్రి, ఆ వేదన నుంచి విడిపించమని బ్రతిమలాడుచున్నాం, ప్రార్థిస్తున్నాం. మీ సన్నిధానంలో చేరి ప్రార్థిస్తున్నాం. దయతో కృపతో ప్రభా ఈ రాత్రికాల సమయమందు మరొక్కసారి మీ పాదసంలో చేరి ప్రార్థిస్తున్నాం. క్రైస్తవ సంఘాలపై దాడులు, క్రైస్తవ సంఘాలలో క్రైస్తవులను తండ్రి హింసిస్తున్న వారి నిమిత్తము ప్రార్థిస్తున్నాం. దేవా విడిపించండి తండ్రి. రాత్రి విడిపించి గొప్ప కార్యమును జరిగించమని, సంతానం లేదు సంతానం దయచేయండి. గర్భసంచిలో పుళ్ళు బాగు చేయండి. మరి ఎవరు ఏ సమస్యతో, ఎవరు ఏ ఇబ్బందితో బాధపడుతున్నారో, వృద్ధులు కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కళ్ళు కనపడకుండా తండ్రి గుడ్డి వారికి చూపు, మూగవారికి మాట, నత్తి వారి నాలుగును సరళం చేసి వారికి నోటి మాట దయచేయమని ప్రార్థిస్తూ, గొంతు నొప్పి, మెడ నొప్పి, నాలుక నొప్పి, పంటి నొప్పి, చిగురు నొప్పి బాగు చేయను ఆయన. కడుపులో నొప్పి, కడుపులో పుండ్లు, పేగులు సమస్య బాగు చేయండి. జీర్ణశక్తిని దయచేయి ప్రభా.
తండ్రి మరి కిడ్నీ జబ్బులు బాగు చేసి నాయన కాళ్ళ నొప్పులు ప్రతి నొప్పిని ముట్టి స్వస్థపరిచి బాగు చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్న పరమ తండ్రి. ఆమేన్.